కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసిస్తూ మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. అనంతరం హైవేపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. పద్మా దేవేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రేణులను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. సింగూరుకు నీళ్లు తీసుకెళ్లాలనే దాంతో గౌరవ కేసీఆర్ గారు పనిచేస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర జరుగుతా ఉంది. కాళేశ్వరం పక్కన పెట్టేసి బనకచెర్లకు నీళ్లు తీసుకెళ్లడానికి కోసం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారి నీళ్లాటు పంపేయడం కోసం కుట్ర జరుగుతుంది. కాబట్టే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర చేస్తా ఉన్నారు. మేడిగడ్డ దగ్గర ఒక 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. 2 పిల్లర్లను రిపేర్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రిపేర్ చేస్తే సరిపోతుండే. కానీ మేడిగడ్డ ప్రమేయం లేకున్నా మరి సుందిల్ల అన్నపూర్ణ ద్వారా మిగతా ఎకరాలన్నిటి కూడా నీళ్లు వారుతున్నాయి. అదేవిధంగా మల్లన్న సాగర్ కు రంగనాయక సాగర్ ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా ఇటు హల్దీకి కానీ రామాయణపేట కెనాల్కు నీళ్లు వచ్చినాయి. పంటలు పండించుకుంటున్నాము. అయినప్పటికీ కూడా ఓన్లీ కేవలం నెపంతోని మేడిగడ్డ 2 పిల్లర్లు ఖరాబ్ అయిన నెపంతోని ఒక కుట్ర వేసి ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ ను కూడా అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టక ముందే వాళ్లే చదివి కాంగ్రెస్ రిపోర్ట్ లాగా తయారు చేసి అనేక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఆ ఘోష్ కమిటీకి కూడా గౌరవ కేసీఆర్ గారు గౌరవ హరీష్ రావు గారు వారికి సమాధానం చెప్పి అన్ని సమాధానాలు ఇచ్చి అన్ని రిపోర్ట్లు ముందట పెట్టడం జరిగింది. అన్ని అనుమతులు ఉన్నాయి. ఉమాభారత రాష్ట్ర లెటర్ కావచ్చు, కేబినెట్ ఉత్తరాలు కావచ్చు, కేబినెట్ జీవోలు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాల కూడా నిన్న అసెంబ్లీలో పెట్టి మరి వాళ్ళు మనకు ప్రదర్శన చేసినప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా ఒక కుట్ర కొద్ది మాట్లాడనీయకుండా సమాధానం చెప్పనీయకుండా 6 మంత్రులు లేచి దానికి ఇబ్బందికరమైన ఆటంకం కలిగించినప్పటికీ కూడా సాక్ష్యాలతో సమాధానాలు చెప్పిన ఘనత గౌరవ హరీష్ రావు గారిది, గౌరవ కేసీఆర్ గారిది. అట్లాంటిది ఘోష్ కమిటీ ముందు చెప్పినప్పటికీ కూడా ఒక కుట్రపూరితంగా మాత్రమే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది.